ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, నీతో మాట్లాడడానికి వచ్చాను, అంతులేని శుభవార్తను తీసుకొని వచ్చాను, నీ కోసం వచ్చినటువంటి శుభవార్తను కాదనకుండా నన్ను వెనక్కు పంపొద్దు అని బాబాగారు మనతో ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేర్ అయితే చేస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అంతులేని శుభవార్తను తీసుకొని వచ్చాను, కాదనకుండా వెనక్కు పంపొద్దు. అసలు నేను చెప్పేటువంటి శుభవార్తలను వినడానికి నువ్వు ముందుగా సిద్ధంగా ఉన్నావా? నాకే తెలియనటువంటి అనుమానం నాలో వ్యక్తమవుతుంది. ఎప్పుడు కూడా నేను చెప్పే మాటలను అశ్రద్ధ చూపుతూ ఎప్పుడు కూడా ఈ బాబా సందేశాలను ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా లేవని నాకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడు అలా వినకుండా అశ్రద్ధగా ఉంటున్నావు కదూ. ఇదే చివరిసారిగా నీకు నేను ఇచ్చేటువంటి అవకాశంగా భావించి నేను చెప్పే మాటను కాస్త దృష్టి పెట్టి వింటావా? ఎందుకు చెప్తున్నావు బాబా అనే విషయం గురించి కాస్త ఆలోచన చెయ్యి. నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి. నువ్వు నన్ను అంత సామాన్యంగా వదులుకుంటావా? అలాగే నువ్వు చెడు మార్గం వైపు వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీకు ఇప్పటి వరకు నేను ఏం చేయలేదని, అసలు నా హృదయంలో నీకు ఎలాంటి స్థానం లేదనుకొని నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? నేను ఏదైనా కానీ నీ మంచి కోసమే చెప్తాను. ప్రస్తుతం నీకు కావాల్సింది అతి ముఖ్యమైనది మనశ్శాంతి. ముందు నీ మనశ్శాంతిని ప్రశాంతంగా ఉంచుకో, నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో. ఎందుకంటే ప్రశాంతతతో లేనటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు నీ మెదడును పాడు చేస్తున్నాయి. రకరకాల అనవసరమైనటువంటి ఆలోచనతో నీ మనసంతా కూడా ఎంతో ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. నేను నీ మంచి కోరి ఎన్నో రోజులుగా మంచి మంచి మాటలను అందిస్తూ ఎప్పుడూ కూడా చెడు మార్గం వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు పాటించే ఒక సూచనదారిగా నేను నీ దారిని ఎప్పుడూ కూడా మంచిలో వెళ్ళేందుకు నేను నీకు ఎన్నో రకాల సూచనలను అందిస్తూ తెలియచేస్తూ ఉంటాను. ముందు నీ మనసుకు అసలు ప్రశాంతత అంటూ వస్తే తర్వాత నీ ఆలోచనలు కూడా సరిగ్గా ఉంటాయి. నీకు అన్నీ దక్కుతాయి. నువ్వు అనుకుంటున్నటువంటి ప్రతి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు మాత్రం తొందరపడి చెడు మార్గంలోకి అడుగు పెట్టవద్దు. తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళవద్దు. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అవన్నీ తప్పకుండా చెయ్యి. ఎప్పుడు కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు నువ్వు సిద్ధంగా ఉంటావని నేను మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా నా సందేశాలను ఆలకిస్తూ ఉన్నందువల్ల నీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ బాబాకు తెలియదని అనుకుంటున్నావు కదా, నీ ఆలోచనలు సైతం నన్ను దాటిపోలేవని తెలుసుకో. ఎప్పుడు కూడా ఈ బాబాకు ప్రతి విషయం తెలుస్తుందని పదే పదే నీకు నేను చెప్తూ ఉంటాను. నీ మనసు నీ ఆలోచనలు ప్రస్తుతం చెడువైపు వెళ్తున్నాయి. నువ్వు ఎంత సంపాదించినా అలా చెడు మార్గంలోకి వెళ్ళినా కానీ తిరిగి నువ్వు మరలా మంచి మార్గం వైపు అడుగులు వేసేందుకు చాలా కాలం పడుతుంది. ఇక ఆ చెడు మార్గం నుండి బయటకు కూడా రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. మంచి అవ్వడానికి చాలా సమయం పడుతుంది, కానీ చెడు అవ్వడానికి ఒక్క క్షణం చాలు. ఆలోచించుకో. నీ మనసు అంగీకారం తెలపదు కాబట్టి అలాంటి ధనం లేదా అలాంటి మార్గం కానీ నీకు అసలు ఎప్పుడు కూడా సరిపోవు. పైగా నీ వలన నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నీతో పాటు శిక్షను అనుభవిస్తారు కూడా. నువ్వు ఏం చేయలేకపోయినా పర్లేదు, మంచిదే. కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు నేను ఎప్పుడు కూడా సూచనలన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటాను. ఎప్పటికైనా నీ ఆలోచనలను కట్టిపెట్టు. నీ మనసును కాస్త కుదుట పడనివ్వు. ప్రశాంతంగా ఉండేటప్పుడు లేనిపోని చెడు ఆలోచనలు నీ మనసులోకి రానివద్దు. ఇక ఎప్పుడు కూడా చెడు వ్యసనాలకు గురై నీ దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకొని నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా బాధపడుతూ ఉంటే నీకేం వస్తుంది? ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడినంతా కూడా వారి కోసమే కదా. మరి వారు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు చెడు పనులు చేస్తూ చెడు మార్గంలో వెళ్ళకూడదు. మంచి పనులు చేస్తూ మంచి దారిని వెతుక్కుంటూ అందరినీ సంతోషపెట్టేలాగా నువ్వు నీ జీవితాన్ని గడపవలసి వస్తుంది. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఎప్పుడు కూడా
మంచి అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఆ మంచిని సంపాదించుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ నువ్వు ఒక్కసారి చెడ్డ పని చేయడం వల్ల నువ్వు వెంటనే ఆ మంచితనంలో ఉన్నా కూడా వెంటనే చెడ్డగా అయిపోతావు. అలా అవ్వడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే నేను ఒకటికి పలుమార్లు చెప్తూ ఉంటాను. మంచి పనులు చేస్తూ మంచి దారిలో వెళ్తూ మంచిని వెతుక్కుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీకు కావాల్సింది దేని గురించి? తిండి, బట్ట, అంతేగా. ఇక నిత్యావసరాలు లేదంటే నీకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా శాశ్వతంగా తొలగిపోతాయిలే. ఇప్పుడు ఉన్నటువంటి కష్టం చివరి వరకు ఉంటుందని మాత్రం భయపడవద్దు. నువ్వు నిజాయితీగా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డావు. కానీ ఏది చేకూరలేదని కాస్త అసహనానికి గురయ్యావు, వ్యక్తం చేస్తూ ఉన్నావు. నిజాయితీకి మించినటువంటిది లోకంలో ఏదీ లేదు. నిజాయితీ ఈరోజు కాకపోయినా జీవితంలో నీకు ఏదో ఒకరోజు గొప్ప పేరు కానీ గొప్ప కీర్తి ప్రతిష్టలను కానీ తీసుకొని వస్తుంది. గొప్ప స్థాయిని కానీ తెచ్చిపెడుతుంది. అదే చెడు మార్గం వైపు వెళితే ప్రస్తుతం నీకు అంతా కూడా బాగానే ఉన్నట్లుగా అనిపించినా జీవితంలో అది దెబ్బతీస్తుంది. కాబట్టి ఏదైనా కానీ నీకు ప్రస్తుతం నీ కంటికి అందంగా కనిపించినా, అది బాగుంది అని అనిపించినా దాన్ని తెలుసుకునేది కాదు. నా ఇష్టం అంటావా? ఇక నీ కర్మ అని నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను. ఇలా చెప్పడం వల్ల చాలా బాధగా ఉంటుంది. కానీ ఎవరు చేసిన కర్మలను వాళ్ళు అనుభవించక తప్పదు కదా. నేను ఎన్నో సూచనలను, సందేశాలను తెలియపరుస్తూ ఉంటాను. కానీ మీరు వినడానికి సిద్ధంగా లేనప్పుడు నేను ఇక కర్మ అని అనుకోవాల్సిందే కదా. నేను ఎప్పటికీ కూడా మీ కర్మలన్నీ తీసుకుంటూ మీరు మంచి కర్మలను పొందేందుకు నేను చెడు కర్మలను తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా గడపడానికి మీ జీవితానికి ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉంటాను. మీరు సద్వినియోగపరుచుకోరంతే. కొందరు త్వరితగతిన సద్వినియోగపరుచుకుంటారు. మరికొందరు ఆలస్యంగా నేను చెప్పినటువంటి పనులను చేస్తూ ఉంటారు. నేను ఈరోజు ఆ పనిని చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు ఆ పనిని చేసేందుకు సిద్ధంగా ఉండాలని అర్థం. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఎప్పుడు కూడా ఈ బాబా సందేశాలను ఆలకిస్తూ ఉండక చాలా నెమ్మదిగా మీ జీవితాన్ని గడపడానికి మీరు వెతుక్కుంటూ ఉంటారు. నేను చెప్పినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉండాలని మీకు నేను పదే పదే చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి. మీ కుటుంబంతో, మీ స్నేహితులతో, మీ శ్రేయోభిలాషులతో సంతోషంగా గడిపేందుకు మీరు మంచి దారులను వెతుక్కుంటూ ఉండండి. ఎప్పుడు కూడా వీరి రాకతో నీకు గొప్ప సహాయం అందబోతుందని చెప్తూ ఉంటాను కదా. అది నిజమే. అది ఎవరో కాదు, తొందరలోనే నీకే అర్థమవుతుంది. నేను చెప్పినటువంటి సందేశాలన్నీ ఆలకిస్తూ ఉండడం వలన ఎప్పుడు కూడా ఈ బాబానే ఏదో ఒక రూపంలో వచ్చి నాకు మంచి చేస్తాడని నువ్వు నమ్మితే చాలు, నీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక కాదు అంటావా? మరి ఏ దారిని వెతుక్కుంటావో అది నీ ఇష్టం. అది మంచైనా చెడైనా ఇక నీ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నీ కోసం గొప్ప సహాయానికి ఇవ్వడానికి చాలా మందిని పంపిస్తూ ఉంటాను. ఏదో ఒక రూపంలో నేను వస్తూ ఉంటాను. అది జంతువు రూపంలోనైనా సరే, మనిషి రూపంలోనైనా సరే. ఈ దేశంలో ఉన్నటువంటి పరమార్థం ఎప్పుడు కూడా ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాలను మీరు ఆలకిస్తే చాలు. ఈ బాబా సందేశంలో ఎప్పుడు కూడా మంచి అర్థం ఉంటుందని నువ్వు గ్రహిస్తే చాలు. జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను 100కి సార్లు చెప్తూ ఉంటాను. కానీ ఒక్కసారైనా మీరు నా సందేశాలను ఆలకిస్తూ నిజమే, బాబా చెప్పినటువంటి ప్రతి పని కూడా, ప్రతి మాట కూడా నిజమే అని నేను చెప్పిన పరిహారాలు కానీ, నేను చెప్పిన సందేశాలను కానీ మీరు వింటూ ఉన్నారా? నేను చిన్న చిన్న పరిహారాలను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. అయినా కూడా మీకు ఒక్క పరిహారం చేసుకోవడానికి మీకు వీలు లేదు. అది ఎంతో డబ్బుతో కూడుకున్న పరిహారాలు అసలు కాదు. చిన్న చిన్న పరిహారాలు అంటే మీకు చేతనైతవి అని అనుకున్నప్పుడే నేను ఆ పరిహారాలను మీకు ఇస్తాను. అవి కూడా చేత కాకపోతే ఎలా చెప్పు? ఒక సోమరిలా నీ జీవితాన్ని మీరు ఇలా గడుపుతూ ఉంటే ఎలా? అలా సోమరిగా ఉండడం వలన నీకు వచ్చేది ఏముంది? మొత్తం పోయేదే తప్ప. సోమరి అనేది వదిలిపెట్టండి. ఎప్పుడు కూడా మంచి దారిలోనికి ప్రవేశించడానికి మీరు అర్హులు. బాధపడుతున్నారు అని ఎప్పుడు కూడా బాధపడకండి. ఎప్పుడు కూడా ఈ కష్టాలు మాకు తప్పట్లేదు అని
ఎప్పుడూ అనుకోకండి. కష్టాలు మనుషులకు కాక ఇంకెవరికి వస్తాయి చెప్పు? ఆ భగవంతునికే తప్పలేదు. మానవ మాతృలము మనమెంత కష్టాలను అనుభవించడానికి. నీకోసం ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చాను. ఎన్నో కబుర్లతో నీకు నేను రేపు సహాయం కోసం ఒక వ్యక్తిని కూడా పంపించబోతున్నాను. ఆ వ్యక్తి రాకతో నీకు నీ సమస్య మొత్తం తొలగిపోయి, నీ కష్టం అంతా కూడా తొలగిపోయి, నీ కష్టంలో నీ సమస్యలో ఒక గొప్ప మార్పు అయితే తప్పకుండా వస్తుంది. తద్వారా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టం, తద్వారా నువ్వు కోల్పోయినటువంటి జీవితం అంతా కూడా నీకు తిరిగి వస్తుందని చెప్తూ ఉంటాను. కానీ నువ్వు నన్ను లెక్క చేస్తున్నావా? ఎప్పుడు కూడా ఈ బాబా సందేశాలను ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేవు. అందుకే నాకు నీ పైన అప్పుడప్పుడు చిరుకోపం వస్తుంది. నిన్ని చిన్న చిన్న పరీక్షలను నేను పెడుతూ ఉంటాను. వాటన్నిటిలో నువ్వు నెగ్గుకొని వస్తావు. అది చాలా సంతోషం నాకు. నీ సమస్యలో ఒక గొప్ప మార్పు అయితే తప్పకుండా వస్తుంది. తద్వారా నీ జీవితం మారబోతుంది. మంచిగా శాశ్వతంగా పరిష్కరించబడుతుంది. కలలో కూడా ఊహించినటువంటి శుభగడియలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ తీపిని సిద్ధం చేసుకోమని అందరి నోరు తీపి చేయాలి కదా. ఈలోపు నువ్వు ఒక్కసారి సాయి మందిరానికి వెళ్ళి సాయికి కృతజ్ఞతలు తెలుపుకో. నీకు శక్తి మేర ఏదైనా కానీ నివేదించాలి అని అనుకుంటే వెళ్ళి సాయి మందిరానికి వెళ్ళి నీ శక్తి మేర నీకు ఏది నివేదించాలనుకుంటే అది నివేదించు. నీ మనసుకు తృప్తిగా ఉంటుంది. అలాగే నీవు అనుకుంటున్నటువంటి పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది. నేను చాలాసార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. నిజమే, నేను చెప్పినటువంటి సందేశాలలో నీకు ఎంతో కొంత లాభం వచ్చేలా నీకు నేను సూచనలను, పరిహారాలను అందిస్తూ ఉంటాను. నీకు విజయం లభిస్తుంది. నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండి తొలగిపోతున్నాయి. ఎందుకంటే రేపు ఆ వ్యక్తి రాకతో నీ జీవితంలో ఒక గొప్ప సహాయం తప్పకుండా లభించబోతుందని చెప్తూ ఉన్నాను. ఆ వ్యక్తి ఏ రూపంలో, ఏ జంతువు రూపంలోనైనా రావచ్చు. ఆ వ్యక్తి అంటే ఆ స్వయంగా ఆ వ్యక్తిని నేనే అని చెప్తున్నాను. ఏ వ్యక్తి రూపంలోనైనా రావచ్చు. నీకు సహాయం అనేది తప్పకుండా అందుతుంది. కాబట్టి ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కటి మంచి మంచి శుభగడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఇకపై అంతా కూడా ప్రశాంతతతో కూడినటువంటి జీవితమే నీకు లభించబోతుంది. నీవు మనసులో ఏదైనా ఇన్ని రోజులు కూడా బాబా నాకు సహాయం చేయలేదు అని పూర్తిగా అనుకోవద్దు. నాకు కష్టం ఉంది బాబా, తొలగించు అని కాస్త మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి అని అడుగుతూ ఉన్నావు కదా, అదంతా కూడా నీకు తప్పకుండా లభిస్తుందని చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నీకు నా సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయని నీకు నేను మరీ మాటిస్తున్నాను. కాస్త ఓపికగా ఉండు. శ్రద్ధ సబూరిని అలవర్చుకొని బాబా చెప్పినటువంటి సందేశాలను ఆలకిస్తూ ఉండు. ఏదైనా ఒక గురువారం రోజు కుక్కకి ఆహారం తినిపించు. నీకంతా కూడా మంచి జరుగుతుంది. నీకు ఏదైనా మంచి లభించబోతుంది. ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ముందుగా చేయవలసింది ధైర్యంగా ఉండడం అని చెప్పాను కదా. ఆ ధైర్యమే ఈరోజు నువ్వు బయటపడేందుకు నీకు మొదటి మెట్టగా గొప్ప సహాయంగా నీకు నీ పక్కన నిలిచింది. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వు అవహేళన చేసుకోవద్దు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా సరే నీ జీవితంలో మార్పులు రావచ్చు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా మార్పు చెందవచ్చు. పరిస్థితులన్నీ కూడా తొలగిపోవచ్చు. మంచి లాభాలను చేకూరేలాగా నీకు ఆర్థిక సహాయాన్ని నేను అందించవచ్చు. అది ఒక వ్యక్తి రాకతో నీకు సహాయం జరుగుతుందని చెప్పాను కదా, అంతే మరి. నేను ఎన్నో చమత్కారాలను చేస్తూ ఉంటాను. నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే ఆ పరిస్థితుల్లో కొత్త పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఎప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిని చూసుకొని జీవితంలో జరగబోయేటువంటి మంచైనా చెడైనా మనము అనుభవించాలి. అది మంచైనా సరే, చెడునైనా సరే, కష్ట సుఖాలు అన్నటివి సర్వసాధారణం. కాబట్టి దాన్ని అనుభవించాలని చెప్తున్నాను. ఎప్పుడు కూడా మన జీవితాన్ని అంచనా వేసుకోకూడదు. ఇక ఇంతేనేమో అని అనుకోకూడదు. సంతోషం అనేది నా జీవితంలోకి రాదేమో అనేటువంటి ఒత్తిడికి అసలు నువ్వు గురి కాకూడదు. నీ మనసు ఇప్పటికే ఎంతో ఒత్తిడికి నలిగిపోతూ ఎంతో బాధపడుతూ ఉంది. ఎంతో బాధకి గురి అవుతూ ప్రతిరోజు కూడా ఎవరికి చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తూ ఉన్నా నీ జీవితంలో సుఖ సంతోషాలను వెల్లివిరచడానికి
ఈ బాబానే స్వయంగా ఒక వ్యక్తి రూపంలో నీకు వచ్చి సహాయ సహకారాలను అందించబోతున్నాడు. నేను అర్థం చేసుకోగలను. నీ కష్టంతో నువ్వు నీ బిడ్డలను ఎంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమభావంతో ఎవరికి ఏం కావాలో అన్ని సమయానికి అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆలనా పాలన చూసుకుంటూ అందరి మన్ననలను పొందుతున్నావు. కాకపోతే నీకు రావాల్సినటువంటి ఏదైనా సరే నీకు తొందరగా అందడం లేదని నువ్వెంతో బాధపడుతూ ఉన్నావు. నిజమే, నేను ఒప్పుకుంటాను. నీకు రావాల్సినటువంటి ధనం కావచ్చు, లేదా నీకు దక్కవలసినటువంటి గౌరవం కానీ ఏది కూడా దక్కడం లేదు. అడుగడుగున సమస్య మీద సమస్య ఎదురవుతూ నీకు ఏదో ఒక విధంగా నీ పనిలో ఆటంకాలనేటివి ఎదురవుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా దానివల్ల నీ మనసు ఎంతో కలత చెందుతూ నీ మనసు కూడా ఎంతో ఆందోళనకు గురి అవుతూ అనేక రకాలుగా ఒత్తిడికి గురి అవుతూ ఉంటుంది. నాకు తెలుసు కదా, ఆ సమస్యను నేను ఎలా పరిష్కరించబడాలి, ఎలా తొలగించాలో కూడా ఈ బాబాకు బాగా తెలుసు. నీకు తప్పకుండా నీ మనసుకు ప్రశాంతత చేకూరేలా గొప్ప సహాయాన్ని అందించబోతున్నాను. కాబట్టి నీకు శుభాకాంక్షలు ముందుగానే తెలియచేస్తున్నాను. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా నీవు నన్ను తలుచుకున్న మరుక్షణమే నేను నీ కళ్ళెదురుగా నిలబడతాను. నీ కష్టాలన్నీ పూర్తిగా తొలగించేందుకు ఈ బాబా ఎల్లప్పుడూ కూడా నీకు సహాయం చేస్తాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. నీకు అన్ని కష్టాలు దూరమై ఇక జీవితంలో నన్ను తలుచుకున్న తర్వాత తలుచుకోలేకపోయినా సరే నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే ఉంటానని నువ్వు నన్ను ఎంతగానో నమ్మావు కదూ. మరి ఈ బాబా నీకు సహాయం తప్పకుండా చేస్తాడు. ఆ నమ్మకమే ఈరోజు నీకు ఒమ్ము కాకుండా జాగ్రత్తగా బయటపడేందుకు ఉపయోగపడుతుంది. కాలం పెట్టే పరీక్షలకు నీవు అతీతుడవు కావు కదా. ఎంతటి వారినైనా పరీక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఆ పరీక్షలను ఎదుర్కొన్న తర్వాత ఆ పరీక్షలో మీరు విజయం పొందాల్సిందే. ఒక్కొక్కసారి అపజయం పాలైనా సరే నిరాశకు ఒత్తిడికి గురి కాకుండా పడినటువంటి ప్రతిసారి కూడా పైకి లేచి ఎన్నిసార్లు అయితే నీకు ఎదురు దెబ్బలు తగులుతాయో అన్నిటికీ కూడా ఓడ్చుకొని నిలబడిన నాడు జీవితంలో మీరు కనివిని ఎరుగని విధంగా గొప్ప విజయాన్ని చవి చూస్తారు. శ్రమించడం, అలాగే కష్టపడడం, దేని గురించి అయినా కానీ పోరాడడం, ఇవన్నీ కూడా నీ కర్తవ్యమే. ఎందుకు కావలసిన వంటి శక్తిని సంపాదకు ఇవ్వడం ఈ బాబా కర్తవ్యం. నువ్వు ఏది కోరుకున్నా తక్షణమే జరిగించడం ఈ బాబా కర్తవ్యం. నీవు అనుకున్న విధంగా జరగలేకపోతే నిరాశలు కూరుకుపోవచ్చు. ఎందుకంటే ఆ నిరాశ అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను పూర్తిగా మరిపించేలా చేస్తుంది. నీపై నీకు నమ్మకం, నేను ఏదైనా సాధించగలను అనేటువంటి అచంచలమైన విశ్వాసంతో ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు గడుపుతావో అప్పుడు సమస్తం కూడా నీకు దగ్గరకు వస్తాయి. నిన్ను బాధకు గురి చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్న వారి బాటలను నేను కట్టిస్తాను. వారికి నీకు ఏ విధమైనటువంటి జీవితం లభిస్తుందో చూసి నెవ్వరబోతారు. ఏ విధమైనటువంటి సమాధానం కూడా నువ్వు వారికి ఇవ్వనవసరం లేదు. భగవంతుడి నుండి వారికి సరైనటువంటి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టిన వారు కూడా తోక ముడుచుకొని ఇక వద్ద క్షమాపణలు చెప్పుకున్నటువంటి రోజు నీకు తప్పకుండా వస్తుంది. నీ కుటుంబ క్షేమానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్త రేపు ఒక వ్యక్తి ద్వారా వినబోతున్నావు. అది నా రూపంలో ఏదో ఒక మంచి సమాచారాన్ని నీకు నేను తెలియపరుస్తానని మాటిస్తున్నాను, అందించబోతున్నాను. నువ్వు కోరుకుంటున్నట్లే నీ సమస్యలకు ముగింపు పలకబోతున్నాను. వాటన్నిటికీ కూడా పూర్తిగా తొలగించేందుకు ఆ మనిషి రాకతో నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులను, శుభగడియలను ప్రారంభమవుతున్నాయి. నీవు నా యందు ఉంచినటువంటి నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేసుకోను. సదా అండగా తోడుగా ఉంటాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నా బిడ్డలను సరైనటువంటి మార్గంలో నడిపించేందుకు తల్లిదండ్రులుగా మీరు నా మంచి చెడులు ఏ విధంగా తెలియచేస్తారో అదేవిధంగా నా బిడ్డలకు కూడా నేను సూచనలను, మంచి చెడులను సరైనటువంటి మార్గంలో వారిని నడిపించేందుకు ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. నా రాకతో నీ జీవితంలో గొప్ప శుభగడియలు ప్రారంభమవుతాయని పదే పదే చెప్తూ ఉంటాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం.
బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సమస్యలు, బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో ఒక కామెంట్ అయితే రాయండి. నేను తప్పకుండా బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేయిస్తాను. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.